బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసి కరెక్ట్గా మీరు చేర్చగలిగితే వాళ్ళందరూ చక్కగా వినియోగించుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఇక్కడ నేను ఒక్క నిమిషం ఇవన్నీ వివరిస్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ సోషల్ కాన్సెప్ట్. ఇది పూర్తిగా కేవలం సామాజిక స్పృహతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని దయచేసి పెద్దలు మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీ స్థాయిలో సాధ్యమైనంత వరకు విరివిగా దీనికి ప్రచారం కల్పించగలిగితే, ఇదేదో ప్రభుత్వాన్ని మేలు చేయమని నేను అంటలేదు, ప్రచారం కల్పించగలిగితే అన్ఎంప్లాయిడ్ యూత్ పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. మన స్థాయిలో ప్రతి ఒక్కరికి ఏదో ఎంత సాయం తీసుకుంటూ ఉంటుంది. ఆ పని చేయవలసిందిగా ఒకటి కోరుతూ, ఇక మిగతా విషయాలకు సంబంధించి డెఫినెట్గా రేపు మళ్ళీ నేను ప్రెస్ అడ్రస్ పెడుతున్నాను. ఒక నిమిషం రేపు నేను మళ్ళీ ప్రెస్ అడ్రస్ చేస్తున్నాను. మీ ఫైనాన్సెస్ గురించి, అప్పుల గురించి, రాబోయే బడ్జెట్ గురించి, ఇప్పటివరకు మీరు చేసిన దాని గురించి, ఉన్న పరిస్థితి ఏంటి, అన్నీ మీకు మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి స్లైడ్స్ వేరుగా టోటల్గా సంపూర్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అరటిపండు వలిసి చెప్పినట్టుగా రేపు ఏర్పాటు చేస్తాం. నెంబర్ వన్ ఈరోజు మాత్రం ఈ రెండు అంశాలను మీరు అడగండి, చెప్పండి. హోప్ యూ విల్ అండర్స్టాండ్. క్లియర్? చేస్తాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్కి సంబంధించి కొంత నిధుల్ని దీనికి వెచ్చించడం కోసం యాక్ట్ ఉంది. దాని సరిపోయేది దాన్ని వాడదు. అట్లాగే మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్కి సరే అక్కడ సబ్ ప్లాన్ ఫండ్స్ లేవు కానీ బట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే వాటిని ఎన్రిచ్ చేసి చేయాలనుకుంటున్నాం. దాదాపు స్కీమ్స్ అన్ని అనౌన్స్ చేస్తారు. ఆ స్కీమ్స్లో 2.5 నుంచి 3 లక్షల వరకు విలువైనటువంటి స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. అన్ని అంత ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ అంటే లేదు, ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఆయా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ పోయి, జనరల్ గతంలో అందరు పోయి కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో కానీ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో కానీ ఇచ్చేవాళ్ళు. దానికి ఒక వ్యవస్థ ఉంది ఈ కార్పొరేషన్స్కి ఆల్రెడీ, కొత్తగా నేనేం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం కాదు. రేపు నోటిఫికేషన్లో అన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాను. బేసిక్గా నేను అవుట్లైన్ ఇస్తా ఉన్నాను, ఇంతమందికి ఉపయోగపడుతుంది, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. జనరల్గా ఉండే సిస్టమే గతంలో సెలక్షన్ ప్రాసెస్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసు, అక్కడ వాళ్ళ ఒక కమిటీ, ఆ మండల్ లెవెల్లో ఒక ఆఫీసర్స్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ, కలెక్టరు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి చేస్తారు. అన్ని ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సో నో వన్ టైం రాజు యువ వికాస్ ఎందుకు పెట్టామని కూడా నేను చెప్తాను. అది తెలిసి రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేయటం కాకుండా భారతరత్నగా కూడా ఉన్నారు. నెంబర్ 1. ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు ఇచ్చారు, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం. 2, 3 ఈ దేశంలో ఉన్న యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువత దేశం పాలనలో భాగస్వాములు కావాలని కలలు కన్నారు. 4 ఈ దేశాన్ని 21st సెంచరీలోకి తీసుకుని వెళ్ళి ప్రపంచంతో పోటీ పడాలని కలలు కన్నారు. 5 ఈ ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం మిస్ అయ్యాం, వీ కాంట్ ఎఫర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కంప్యూటర్స్ సంబంధించి పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొచ్చారు. 6 ఈ దేశంలో టెక్నాలజీ మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ కమ్యూనికేషన్ వ్యవస్థ వరకు ఆయన తీసుకుని వచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టు చేశాడు. అందుకే మన యువత కూడా వీటన్నిటితో స్ఫూర్తితో ప్రపంచంతో పోటీ పడటం స్థాయిలో ఎదగాలని, తద్వారా ఆయన కలలు కన్న వాటన్నిటిని వాస్తవ రూపంలో తెచ్చుకోవడానికి వాళ్ళ జీవితంలో ఇన్స్పైర్ అవుతారు పెట్టారు. అట్లాగే స్కూల్స్ కూడా నేను చెప్పాను, యంగ్ ఇండియా స్కూల్స్, ఇవన్నీ ఆ దృష్టి పెట్టాయి. అదర్వైజ్ దిస్ నథింగ్ ఇన్ దిస్.
ఇవన్నీ ఆ ప్రొసీజర్ అంతా రేపు నోటిఫికేషన్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్. ఇవన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా గైడ్ లైన్స్ అన్ని అనౌన్స్ చేస్తారు. ఈరోజు 2 అంశాలకు సంబంధించి నేను మీతో మాట్లాడతా అని చెప్పాను. ఓకే, everything will be clearly announced by the departments with a while announcing the giving the notification. కలెక్టర్స్ చేస్తారు సెలక్షన్ అంతా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మండల ఆఫీస్ చేస్తారు. నియోజకవర్గానికి ఇన్ని అని అన్నట్లుగా ఇప్పుడు ఈ రాజు యువ వికాసం కూడా నియోజకవర్గానికి ఇన్ని అని మీరు ఏమైనా పెట్టుకుని చెప్పారు, అనౌన్స్ చేస్తారు. ఇది ఇప్పుడు చేస్తున్నాం, దీన్ని విరివిగా లోపల తీసుకుని వెళ్ళండి. What I have announced, please try to report it. Yes. వాళ్ళకి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి మాకు 45 crores కావాలన్నారు టెండర్స్ పిలుచుకోవడానికి. వి సెడ్ ఓకే, విల్ ట్రాన్స్ఫర్ ద మనీ అని కూడా చెప్పేసి చేస్తాం. ఇంకేంది, ఎలా ఉన్నారు మీరు? రేపు టుమారో, రేపు అన్ని అంశాలు, రేపు అన్ని మీ ఇష్టం. దయచేసి ఎక్స్టెన్సివ్గా మీరు ప్రాపగండా చేయండి, సో దట్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్. లాట్ ఆఫ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ యూత్, దే గెట్ సమ్ రిలీఫ్. మీరు కూడా ఏమన్నా కావాలంటే ఈవినింగ్ అసెంబ్లీ పొద్దుపూట అయిపోతుంది. చక్రి గారు, మీరు మీ ఏజ్ ఎంత? యూ కెన్ ఆల్సో అప్లై అప్ టు 55 years వరకు. అదే అన్ఎంప్లాయిడ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ దీంట్లో అప్లై చేసుకోవచ్చు.